అంటే వాళ్ళు కవాతు చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తాడిపిత్రకు పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడూ కూడా చెప్పేది పరిస్థితి కూడా లేదు, చెప్పను కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను. నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అనే ఆలోచన చేయరు, కానీ వెంటనే జేసీబీ ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తారు. మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు, ప్రజలు అడ్డుకుంటాడని. నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది, నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు, ప్రజలకు మెసేజ్ పెట్టడంలే. ప్రజలంతా తిరగబడండి, రోడ్ల మీద నిలబడండి, మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు. ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు, నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను, ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను. అడ్డుకుంటే నా ఇల్లు కూడా నీకే ఇచ్చా. ఎట్లా ఆకిలిగున్నావు, రొట్టెలతో చికెన్ వాళ్ళతో టీ అంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాండవు. నేను కూడా దానంగా నీకు ఇచ్చా. ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనో ఇంకోటి కాదు. నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా, అది నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా. ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమని. ప్రజలంటే ఏమి, ఆడుండేది 2,20,000 ఓట్లు ఉన్నాయి, నాకు 85,000 ఓట్లు వేసినారు. మిగతా ఓట్లలో కదా ఆ 20,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవు. నేను నా ఇల్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో. ఇంతకన్నా నువ్వు తృప్తి పడేది ఏం లేదు. నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదాని మీదనే నువ్వు ఆధారపడినావు, ఎన్నో షాపులు సీజ్ చేసినావు. అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో. నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి. నీ మున్సిపాలిటీ గ్రేడ్ 1లో ఉందని ఏదో అంతో ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా, ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తారు. ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను. ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాండావు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు, వర్షాలు వచ్చే నీళ్లు పోయేటట్టుగా. అంతే తప్ప పద్దలు లేసే నా మీద పడి నేను వచ్చే కన్నా నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో. నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండావు అంటే వాడు వచ్చినాడు రా అంటాండావు. కనీసము స్పృహలో ఉండు. నేనంటే నీకు అంత భయం ఏంటికి? స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు, నీ కొడుకు కూడా చెప్తాను నీతో. నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇట్టుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు జోలికి రాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలే. ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాండ తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్నీ నువ్వే చేస్తాండవు. నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్నైట్ లేపి నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది. కనీసం అదైనా ఆలోచన చేసుకో. నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడినా కూడా నువ్వు ఓర్చవు. ఈర్ష్య దేశాలతో నువ్వు ఉండవు. నాయనా, నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళీ నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండారు. నేను ఒకటే నీకు చెప్పేది కూడా, నేను వెధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా, కానీ అక్కడ పరిస్థితులు బట్టి ఎవరితో అయినా కానీ ఎంత వెధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన ఆ స్థాయికి. లేకపోతే నేను నీ ఎట్లా వెధవలతో రాజకీయాలే చేయను.